హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ షాజియాస్ వ్లాగ్స్. ఈరోజు నేను బెంగళూరులో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఎలా ఉంటాయి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఏంటి అని అంతా మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అపార్ట్మెంట్ బ్రాండ్ నేమ్ డిఎస్ మ్యాక్స్. ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. ఎంబెస్సీ గ్రూప్, సెల్లార్పురియా సత్వా, మంత్రి డెవలపర్స్, కెసా గ్రాండ్, టాటా హౌసింగ్, ఫినిక్స్ గ్రూప్, శోభా లిమిటెడ్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో చూడండి ప్లేయింగ్ ఏరియా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, స్వింగ్స్ చాలా ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బయట ఇలా పిల్లలు ఆడుకుంటేనే మంచిది కదండి. ఇక్కడ ప్లేయింగ్ ఏరియాకి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందండి. పిల్లల కోసం కూడా పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది చూడండి. ఇది డైలీ కూడా బాగా క్లీన్ చేసేస్తారంట, ప్రాబ్లం ఏముండదు. వాటర్ ఇలా గలీజ్గా ఉంటుందేమో అనుకోవడానికి కూడా. ఇది బిల్డింగ్ అంతా టోటల్ 4 ఫ్లోర్స్ ఉందండి. ఈచ్ బిల్డింగ్ 4 ఫ్లోర్స్. ఒక ఫ్లోర్కి 20 హౌసెస్ ఉంటాయి. ఇలా టోటల్ బిల్డింగ్స్ అన్నిట్లోనూ 600 హౌసెస్ ఉన్నాయి. మా పాప బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ. ఎప్పుడు వచ్చినా అంతే. స్విమ్మింగ్ పూల్లో నేను స్విమ్మింగ్ చేస్తా అని వెళ్ళింది, భయపడి వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో జిమ్ ఉందండి. ఇది చూడండి, ఇది జిమ్ ఏరియా. బయటకు ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, జిమ్ కూడా ఇక్కడే ఉంది. ఎక్సర్సైజెస్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. నెవర్ గివ్ అప్, డూ ఇట్, ఏమేమో రాశారు లోపల. చూడండి టోటల్ అన్ని బిల్డింగ్స్ ఇలా ఉంటాయి. ఇది టోటల్ అంతా అపార్ట్మెంట్ ఏరియా. ఇక్కడ జిమ్ ఏరియాకి పక్కనే పార్టీ హాల్ అండి. ఇది ఏదైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా కూడా చేసుకోవచ్చు ఇక్కడే. హాల్ బాగా పెద్దగానే ఉంది. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇప్పుడు మనము పైకి వెళ్ళిపోదాం ఇంటి లోపలికి. మా ఆడపడుచు వాళ్ళది ఏ బ్లాక్, ఫస్ట్ బిల్డింగ్లోనే వీళ్ళు ఉన్నారు. 3rd ఫ్లోర్లో ఉంటారండి వీళ్ళు. ఇంటి లోపల చూసేద్దాం పదండి. చూడండి ఒక్క ఫ్లోర్కి 20 హౌసెస్ ఉంటాయి టోటల్. 2 BHK, 3 BHKని. 1 BHK ఏమి ఉండవు. 2 BHK అంటే 2 బెడ్రూమ్, హాల్, కిచెన్. 3 BHK అంటే 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ ఉంటాయి. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. ఇదండి, ఇది ఎంట్రన్స్లో స్టార్టింగ్లో లివింగ్ ఏరియా. చూడండి ఇక్కడంతా ఇది పిఓపి, ఇంటీరియర్ వర్క్, ఇదంతా సెపరేట్గా మనకి నచ్చినట్టు మనమే చేయించుకోవాలండి. వాళ్ళు జస్ట్ వాల్స్ మాత్రమే, హౌస్ మాత్రమే కట్టి ఇచ్చేస్తారు అపార్ట్మెంట్స్ వాళ్ళు. మనము ఇది ఇంటీరియర్ అంతా కూడా మనమే చేయించుకోవాలి. వీళ్ళు ఈ హౌస్ 2019లో బుక్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఫస్ట్లోనే మనం బుక్ చేసుకుంటే బెటర్. వీళ్ళు 2019లో బుక్ చేసుకున్నారు. ఇది బుక్ చేసిన 3 ఇయర్స్కి రెడీ అయిందండి. ఇదంతా లివింగ్ ఏరియా. ఇక్కడ హాల్కి ఇక్కడే ఒక బెడ్రూమ్ ఉంది. ఇందులో వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ టేబుల్, ఇందులో కూడా వీళ్ళు పిఓపి చేయించుకున్నారు పైన.
స్టడీ టేబుల్ కూడా ఉంది, వాష్రూమ్ ఒకటి ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ ఇలా బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ హాల్లో నుంచి ఇలా వెళ్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఇక్కడ ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ పెట్టుకోవడానికి ఇలా కబర్డ్ చేయించారు. ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ బయట వ్యూ చూడండి విండోలో నుంచి. ఇందులో కూడా వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇంకొక బెడ్రూము. ఇది కిచెన్ అండి. నెక్స్ట్ ఇలా బయటికి రాగానే కిచెన్, ఇది టోటల్ కిచెన్. ఇందులో కూడా కబర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా బయట పెడితే దుమ్ము వచ్చేస్తుంది, అలా ఏం భయం ఉండదు కబర్డ్స్లో లోపల పెట్టేస్తే. ఇక్కడ కిచెన్కి ఒక బాల్కనీ ఉంది. దీనికి గ్లాస్ డోర్ ఇచ్చారు చూడండి. ఇది బాల్కనీ. ఇక్కడే వాషింగ్ మెషిన్ అంతా మనం ఇక్కడే పెట్టుకోవాలి. ఇంకా బట్టలు ఆరేసుకోవాలంటే ఇలా స్టాండ్ తీసుకొని మనము బట్టలు ఆరేసుకోవాలి, లేదంటే టెర్రస్ పైకి వెళ్ళి ఆరేసుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. వీళ్ళది ఫస్ట్ బిల్డింగే కాబట్టి వ్యూ చాలా బాగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది టోటల్ వ్యూ అండి ఈ ఏరియాలో. చూసారు కదండి, డిఎక్స్ మ్యాక్స్ వాళ్ళ బ్రాండ్ ఫ్లాట్ ఇలా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.